ఒక్క సెకండ్ ఇమాజిన్ చేసుకోండి. 77 ఏడి రోమ్లో ఒక ఫేమస్ హిస్టోరియన్ ఒక బుక్ రాశాడు. ఆ బుక్లో అతను ఒక షాకింగ్ స్టేట్మెంట్ మెన్షన్ చేశాడు. అతనే పింకీ ది ఎల్డర్. అతను చెప్పింది ఏంటంటే ఎవ్రీ సింగిల్ ఇయర్ రోమ్ నుండి 550 మిలియన్ సెస్టర్సీస్ జస్ట్ ఇండియా ట్రేడ్ కోసం డ్రైన్ అవుతున్నాయని. ఈ స్టేట్మెంట్ రోమన్ సెనేట్లో ఒక ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేసింది. ఎప్పుడు వార్లు గెలిచిన రోమ్ ట్రేడ్లో మాత్రం ఇండియాతో ఓడిపోతుంది. కానీ అసలు రోమ్కి చెందిన అంత హ్యూజ్ సంపద వెళ్తున్న ఆ ఇండియన్ పోర్ట్స్ని ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? ఎవరు ఆ ట్రేడ్ రూట్స్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు? అండ్ ఫారెన్ పవర్స్తో ఎవరు ట్రేడ్ స్టార్ట్ చేశారు? వీటికి ఆన్సర్ నార్త్ ఇండియాలో లేదు, గ్యాంగ్టిక్ ప్లేన్స్లో కూడా లేదు, డెక్కన్లో ఉంది. అండ్ ఆ ఆన్సర్కి ఒక సింగిల్ నేమ్ కూడా ఉంది, అదే శాతవాహన డైనెస్టీ. వాళ్ళు కేవలం ఒక రీజనల్ కింగ్డమ్ కాదు, వాళ్ళు ఏన్షియంట్ ఇండియాస్ ఫస్ట్ ట్రూ ఎకనామిక్ సూపర్ పవర్. వాళ్ళు ట్రేడ్ని వెపన్గా యూజ్ చేశారు అండ్ ఫారెన్ ఇన్వేడర్స్ని డిఫీట్ చేశారు. ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే సౌత్ ఏషియా అండ్ మెడిటేరియన్ వరల్డ్ మధ్య లివింగ్ బ్రిడ్జ్ అయ్యారు. కానీ హిస్టోరియన్స్ వాళ్ళ గురించి చెప్పింది చాలా తక్కువ. స్కూల్ బుక్స్లో వాళ్ళు బేర్లీ ఒక పారాగ్రాఫ్ మాత్రం. కానీ రియాలిటీలో శాతవాహనాస్ లేకపోతే ఏన్షియంట్ ఇండియాస్ ఎంటైర్ ఎకనామిక్ స్టోరీ డిఫరెంట్గా ఉండేది. ఈ వీడియోలో మనం ఆ ఫర్గాటన్ ఎంపైర్ని కంప్లీట్లీ రివైవ్ చేద్దాం. మీరు ఇలాంటి అన్టోల్డ్ ఇండియన్ హిస్టరీ, ఫర్గాటన్ ఎంపైర్స్, రియల్ ట్రేడ్ సీక్రెట్స్ గురించి తెలుసుకోవడంలో ఇంట్రెస్టెడ్ అయితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకోండి. ఇప్పుడు మన హిస్టరీలోకి వెళ్తే శాతవాహన డైనెస్టీ ఫౌండర్ గురించి చెప్పేటప్పుడు హిస్టోరియన్స్కి కూడా ఒక హెడేక్ ఉంది. అది ఏంటంటే ఎగ్జాక్ట్ ఫౌండింగ్ డేట్ కన్ఫర్మ్ చేయడం చాలా కష్టం. కానీ అవైలబుల్ ఎవిడెన్స్ కంబైన్ చేస్తే ఒక పిక్చర్ ఎమర్జ్ అవుతుంది. అదే ఫౌండర్ సిముకా అని. పురాణిక్ కింగ్స్ లిస్ట్ ప్రకారం ఏన్షియంట్ ఇండియాలో ఉన్న డైనెస్టిక్ రికార్డ్స్లో సిముకా పేరు ఫస్ట్ ప్లేస్లో ఉంది. కాయిన్స్ కూడా సిముకా పేరు మెన్షన్ చేశాయి. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఎవిడెన్స్ ఏంటంటే ననేగట్ ఇన్స్క్రిప్షన్. ననేగట్ అంటే మహారాష్ట్రలో ఒక మౌంటైన్ పాస్. ఇక్కడే ఏన్షియంట్ ట్రేడ్ రూట్ ఉండేది. మెర్చెంట్స్, ఆర్మీస్, క్యారవన్స్ ఈ రూట్స్ నుంచి ట్రావెల్ చేసేవారు. అండ్ ఎగ్జాక్ట్లీ ఈ స్ట్రాటజిక్ లొకేషన్లో శాతవాహన ఎర్లీ ఇన్స్క్రిప్షన్స్ దొరికాయి. సిముకా డైరెక్ట్గా ఎంపైర్ క్రియేట్ చేయలేదు, అతను ఒక స్ట్రాంగ్ పొలిటికల్ బేస్ బిల్డ్ చేశాడు. గోదావరి వ్యాలీ, ట్రేడ్ కారిడర్స్, ఫెర్టైల్ అగ్రికల్చరల్ జోన్స్ స్టెప్ బై స్టెప్ శాతవాహన కంట్రోల్లోకి తీసుకొచ్చాడు. మనం ఎప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఒకటి ఉంది, ఎవ్రీ గ్రేట్ ఎంపైర్ చిన్న బిగినింగ్స్ నుండి స్టార్ట్ అవుతుంది. రోమ్ కూడా ఇనిషియల్లీ ఒక స్మాల్ సిటీ స్టేట్ మాత్రమే. సిముకా ఆల్సో ఎగ్జాక్ట్లీ అదే చేశాడు, స్మాల్, స్టడీ అండ్ స్ట్రాటజిక్. శాతవాహన ఎర్లీ ఎక్స్పాన్షన్లో ఒక నేమ్ చాలా ఇంపార్టెంట్. ఆ పేరు ఒక కింగ్ది కాదు, ఒక క్వీన్ది. ఆ పేరే నగానిక. ఈవిడ శాతకర్ణి 1తో మ్యారీడ్ అని ననేగట్ ఇన్స్క్రిప్షన్లో చాలా డీటెయిల్గా రికార్డు ఉంది. ఈ ఇన్స్క్రిప్షన్లో రాయల్ సాక్రిఫైజెస్, మిలిటరీ క్యాంపెయిన్స్, డొనేషన్స్ అన్నీ డీటెయిల్గా మెన్షన్ చేయబడి ఉన్నాయి. కానీ మోస్ట్ షాకింగ్ పార్ట్ ఏంటంటే ఈ ఇన్స్క్రిప్షన్ క్వీన్ ఓన్గా చేసిన ఇన్స్క్రిప్షన్. ఏన్షియంట్ ఇండియాలో ఒక ఉమెన్ రాయల్ రికార్డుని మెయింటైన్ చేసింది. అంటే దీన్ని బట్టి ఆ టైంలో ఆడవాళ్ళు కూడా ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసేవారో తెలుస్తుంది. ఈ ఇన్స్క్రిప్షన్ వల్ల మనకి తెలిసింది ఏంటంటే శాతవాహనస్ జస్ట్ వారియర్స్ మాత్రమే కాదు, వాళ్ళు అశ్వమేధ యజ్ఞ అంటే ది రాయల్ హార్స్ సాక్రిఫైస్ వంటి వేదిక్ రిచువల్స్ కూడా పర్ఫామ్ చేసేవారని తెలుస్తుంది. దీని అర్థం ఏంటంటే మిలిటరీ పవర్ మాత్రమే కాదు, డివైన్ లెజిటిమసీ కూడా క్లెయిమ్ చేశారు. ఎగ్జాక్ట్లీ అలెగ్జాండర్ అండ్ రోమన్ ఎంపరర్స్ కూడా చేసింది ఇదే. పవర్, మిలిటరీ అండ్ రిలీజియన్ కంబైన్ చేస్తే ఎప్పుడైనా అన్స్టాపబుల్ అవుతుంది. శాతవాహనస్ ఈ ఫార్ములాని ఎర్లీగా డిస్కవర్ చేశారు. ఇప్పుడు స్క్రిప్ట్లో మోస్ట్ ఫ్యాసినేటింగ్ చాప్టర్ అది ఏంటంటే రోమ్ అండ్ శాతవాహనస్ కనెక్షన్. ఈ కనెక్షన్ని అర్థం చేసుకోవాలంటే మనం ఒక ఏన్షియంట్ టెక్స్ట్కి వెళ్ళాలి. ఆ టెక్స్ట్ పేరు పెరిప్లస్ ఆఫ్ ద ఎరిత్రియన్ సీ. ఈ బుక్ దాదాపుగా 1st సెంచరీ ఏడీలో ఒక గ్రీక్ మర్చెంట్ రాశాడు. ఇది బేసికల్లీ ఆ సమయంలో ఒక షిప్పింగ్ గైడ్ మాత్రమే. ఇండియన్ పోర్ట్స్, ట్రేడ్ గూడ్స్, సీ రూట్స్ అన్నీ డీటెయిల్గా మెన్షన్ చేశాడు. ఈ బుక్లో స్పెసిఫికల్లీ మెన్షన్ అయిన పోర్ట్స్ ఏంటంటే బరిగజా, సొపారా, ఇవన్నీ శాతవాహన కంట్రోల్ టెరిటరీలో ఉండేవి. అండ్ ఈ పోర్ట్స్ నుండి రోమ్కి ఏం వెళ్ళేవంటే పెప్పర్, ఐవరీ, కాటన్ టెక్స్టైల్స్, ప్రేషియస్ స్టోన్స్, టాటాయిస్ షెల్స్. అండ్ వాటికి రిటర్న్గా రోమ్ నుండి ఇండియాకి గోల్డ్, సిల్వర్, వైన్, గ్లాస్వేర్ వచ్చేది. కానీ ఈ ట్రేడ్లో ఒక ఇంబ్యాలెన్స్ ఉంది. ఇండియా రోమ్కి చాలా గూడ్స్ ఎక్స్పోర్ట్ చేస్తుంది, కానీ రోమ్ ఇండియాకి ఎక్స్పోర్ట్ చేయడానికి పెద్దగా ఏమీ లేదు. గోల్డ్ అండ్ సిల్వర్ మాత్రమే పేమెంట్గా ఇచ్చేవారు. యాజ్ ఎ రిజల్ట్ రోమన్ గోల్డ్ కాన్స్టెంట్గా ఇండియాకి ఫ్లో అయ్యింది. రోమ్ ఇండియా పంపించే గూడ్స్తో వెల్తీ అవుతుంటే ఇండియా గోల్డ్తో వెల్తీ అయ్యేది. ఎగ్జాక్ట్లీ ఈ రీజన్ పట్టుకొనే రోమ్లో ఫేమస్ హిస్టోరియన్ అయిన
ప్లినీ ది ఎల్డర్ డైరెక్ట్గా సెనెట్లో కంప్లైంట్ చేశాడు. అతని వర్డ్స్లో చెప్పాలంటే ఇండియాతో ట్రేడ్ చేయడం వల్ల రోమన్ ఎంపైర్ డ్రైన్ అవుతుందని. సౌత్ ఇండియాలో పెర్టిక్యులర్లీ పుడిచ్చేరి దగ్గర అరికమేడులో రోమన్ కాయిన్స్, రోమన్ గ్లాస్వేర్ ఎక్స్కేవేషన్స్లో దొరికాయి. ఇవి జస్ట్ ఆబ్జెక్ట్స్ మాత్రమే కాదు, ఇవి 2 సివిలైజేషన్స్ని కనెక్ట్ చేసిన లివింగ్ ప్రూఫ్. అండ్ ఆ కనెక్షన్ని ఫెసిలిటేట్ చేసింది శాతవాహన కంట్రోల్డ్ పోర్ట్స్ అండ్ ట్రేడ్ రూట్స్. ఇక్కడ ఒక చిన్న ఎకనామిక్ లాజిక్ ఉంది. అది ఏంటంటే ట్రేడ్ చేయడం వల్ల వెల్త్ వస్తుంది, అండ్ వెల్త్ వల్ల ఆర్మీ వస్తుంది. ఆర్మీతో మనం టెరిటరీని గెలుచుకోవచ్చు, అండ్ టెరిటరీతో ఎక్కువ ట్రేడ్ చేయవచ్చు. ఇది ఒక ఎకనామిక్ సైకిల్, అండ్ శాతవాహనాస్ ఎగ్జాక్ట్లీ ఆ సైకిల్లో మాస్టర్స్ చేశారు. వెస్టర్న్ డెక్కన్లో ట్రేడ్ రూట్స్ని కంట్రోల్ చేస్తూ ఇన్లాండ్ సిటీస్ని పోర్ట్స్తో కనెక్ట్ చేశారు. ప్రతిస్థాన ప్రజెంట్ డేలో పైథాన్, ఇది మహారాష్ట్రలో ఉంది. దీన్ని శాతవాహనాస్ క్యాపిటల్గా చేసుకున్నారు. ఈ సిటీ ఎగ్జాక్ట్గా గోదావరి రివర్ బ్యాంక్ మీద ఉంది. దీని అర్థం ఏంటంటే రివర్ ట్రేడ్, ఇన్లాండ్ ట్రేడ్, కోస్టల్ ట్రేడ్ అన్నీ ఇక్కడే మీట్ అయ్యేవి. ఫారెన్ మెర్చెంట్స్కి ఇది ఒక డ్రీమ్ డెస్టినేషన్. రోమన్ గూడ్స్ ఇక్కడికే వచ్చేవి, అండ్ లోకల్ గూడ్స్ ఇక్కడ నుండే ఫారెన్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ అయ్యేవి. అండ్ ఈ ఎంటైర్ ఎకనామిక్ మిషన్ శాతవాహన ట్రెజరీని ఫిల్ చేసింది. ట్రేడ్ వల్ల మనీ వచ్చేది, మనీతో ఆర్మీస్ని బిల్డ్ చేసేవారు, ఆర్మీతో టెరిటరీని ఎక్స్పాండ్ చేసుకునేవారు. సింపుల్ ఫార్ములా అండ్ బ్రిలియంట్ ఎగ్జిక్యూషన్. ఇప్పుడు మన స్టోరీలో మోస్ట్ ఎలక్ట్రిఫైయింగ్ చాప్టర్, శాతవాహన హిస్టరీలో గ్రేటెస్ట్ రూలర్ గురించి. అతని గురించి చెప్పేటప్పుడు హిస్టోరియన్స్ లాంగ్వేజ్ కూడా చేంజ్ అవుతుంది. ఆయన పేరు గౌతమిపుత్ర శాతకర్ణి. అతని గురించి మన దగ్గర ఉన్న స్ట్రాంగెస్ట్ ఎవిడెన్స్ నాసిక్ కేవ్స్లో దొరికిన ఇన్స్క్రిప్షన్స్. స్పెసిఫికల్లీ ఆయన మదర్ గౌతమి బాలశ్రీ రాసిన ఇన్స్క్రిప్షన్. ఈ ఇన్స్క్రిప్షన్లో ఒక సెంటెన్స్ ఉంది. ఆ సెంటెన్స్ని ట్రాన్స్లేట్ చేస్తే హీ వాస్ ద డిస్ట్రాయర్ ఆఫ్ సకాస్, యవనాస్ అండ్ పహల్వాస్ అని వస్తుంది. ఇంకా డీకోడ్ చేయాలంటే సకాస్ అంటే ఇండోసిథియన్స్, వెస్టర్న్ నుండి వచ్చిన ఫారెన్ రూలర్స్. యవనాస్ అంటే గ్రీక్స్, అలెగ్జాండర్ సక్సెసర్స్ నుండి డిసెండెడ్ ట్రేడర్స్ అండ్ రూలర్స్. పహల్వాస్ అంటే పార్థియన్స్, ఇది ఇప్పుడు ఇరాన్ రీజియన్లో ఉంది. ఫుల్ కంటెక్స్ట్ ఏంటంటే గౌతమిపుత్ర శాతకర్ణి ఒక సైమల్టేనియస్ ఛాలెంజ్ ఫేస్ చేశాడు. మల్టిపుల్ ఫారెన్ పవర్స్ ఒక టైంలో డెక్కన్ మీద ప్రెజర్ పెట్టాయి, అండ్ అతను ఒక్కడే ఆ ప్రెజర్ని డిఫీట్ చేశాడు. మోస్ట్ ఇంపార్టెంట్ బ్యాటిల్ ఏంటంటే వెస్టర్న్ క్షత్రప రూలర్ నహపనతో కన్ఫ్లిక్ట్. నహపన చాలా పవర్ఫుల్ కింగ్. ఆయన గుజరాత్ అండ్ వెస్టర్న్ డెక్కన్ని కంట్రోల్లో పెట్టుకున్నాడు. ఇది శాతవాహన ట్రేడ్ రూట్స్కి డైరెక్ట్ థ్రెట్. గౌతమిపుత్ర శాతకర్ణి నహపానాని డిఫీట్ చేశాడు. ఆయన జస్ట్ డిఫీట్ చేసి ఊరుకోలేదు. నహపానాస్ కాయిన్స్ని మెల్ట్ చేసి శాతవాహన కాయిన్స్తో రీప్లేస్ చేశాడు. ఇది సింబాలిక్గా చాలా పవర్ఫుల్ జెస్చర్. మీ లెగసీ కూడా ఇప్పుడు నాది అని చెప్పినట్టే. దీనికి న్యూమిస్మాటిక్ ఎవిడెన్స్ ఏంటంటే థౌజండ్స్ ఆఫ్ నహపానా సిల్వర్ కాయిన్స్ నాసిక్ ఏరియాలో దొరికాయి. వాటి మీద గౌతమిపుత్ర కౌంటర్ మార్క్స్ ఉన్నాయి. ఇది డైరెక్ట్ హిస్టారికల్ ప్రూఫ్. గౌతమిపుత్ర లిటరల్గా నహపానాస్ ఎకనామిక్ ఐడెంటిటీని ఎరైజ్ చేశాడు. శాతవాహన డైనెస్టీలో ఒక డీటెయిల్ ఉంది. అది చిన్న డీటెయిలే కానీ చాలా ఇంపార్టెంట్. ఈ డైనెస్టీలో ఉన్న కింగ్స్ అందరి పేర్లు చూడండి. గౌతమిపుత్ర శాతకర్ణి సన్ ఆఫ్ గౌతమి, వశిష్ఠిపుత్ర పులమావి సన్ ఆఫ్ వశిష్ఠి, మాద్రీపుత్ర సన్ ఆఫ్ మాద్రి. నోటీస్ చేశారా? ఎవరూ వాళ్ళ ఫాదర్ పేరు యూజ్ చేయలేదు, వాళ్ళ మదర్ పేరునే యూజ్ చేశారు. ఏన్షియంట్ వరల్డ్లో ఇది చాలా రేర్. ఈజిప్షియన్స్ ఫరోస్ ఫాదర్ లైన్ని ట్రేస్ చేసేవారు. రోమన్ ఎంపరర్స్ ఫాదర్ లైన్ ఎంపసైజ్ చేసేవారు. కానీ శాతవాహనస్ది మెట్రిలినియల్ నేమింగ్. దీని ద్వారా మదర్స్ని పబ్లిక్లీ ఆనర్ చేసేవారు. ఇది మెట్రియార్చల్ సొసైటీని ఇండికేట్ చేస్తుందా లేదా మదర్స్ని రెస్పెక్ట్ చేసిన ట్రెడిషనా అని ఇప్పటికీ హిస్టోరియన్స్ డిబేట్ చేస్తున్నారు. కానీ కంప్లీట్ ఆన్సర్ స్టిల్ అన్క్లియర్గానే ఉంది. కానీ ఒకటి మాత్రం క్లియర్, శాతవాహన సొసైటీలో ఉమెన్ చాలా సిగ్నిఫికెంట్ పొజిషన్లో ఉండేవారు. నాగానికి ఇన్స్పెక్షన్ అది ప్రూవ్ చేసింది. అండ్ వన్ మోర్ యూనిక్ థింగ్, శాతవాహన అఫీషియల్ ఇన్స్క్రిప్షన్స్ ప్రాకృతి లాంగ్వేజ్లో ఉండేవి, సాంస్క్రిట్ కాదు. దాని అర్థం ఏంటంటే కామన్ పీపుల్ లాంగ్వేజ్ని రాయల్ లెవెల్కి ఎలివేట్ చేశారు. ఇది మోడర్న్ టర్మ్స్లో చెప్పాలంటే పీపుల్స్ ఎంపైర్. ఎవ్రీ గ్రేట్ స్టోరీలో ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుంది. శాతవాహనాసుకు కూడా ఆ టర్నింగ్ పాయింట్ సెకండ్ ఏడీలో వచ్చింది. డిఫీట్ అయ్యారనుకున్న వెస్టర్న్ క్షత్రపాస్ బ్యాక్కి వచ్చారు. స్పెసిఫికల్లీ రుద్రమాన్ I. ఈయన మంచి క్యాపబుల్ వెస్టర్న్ క్షత్రప రూలర్. శాతవాహన టెరిటరీస్లో సిగ్నిఫికెంట్ పార్ట్ని రీక్లైమ్ చేశాడు. గుజరాత్లో దొరికిన జునగద్ ఇన్స్క్రిప్షన్లో రుద్రమాన్ శాతవాహనాస్ని 2 times డిఫీట్ చేశాడు అని మెన్షన్ అయి ఉంది. ఇది శాతవాహన డిక్లైన్కి ఫస్ట్ మేజర్ సిగ్నల్. ఆ తర్వాత ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి. లార్జ్ ఎంపైర్ మెయింటైన్ చేయడానికి కన్సిస్టెంట్గా స్ట్రాంగ్ కింగ్స్ కావాలి. కానీ ఇక్కడ సక్సెషన్ డిస్ప్యూట్స్ స్టార్ట్ అయ్యాయి. రీజనల్ గవర్నర్స్ ఇండిపెండెంట్ అవ్వడం స్టార్ట్ అయ్యారు.
ట్రేడ్ రూట్స్ మెయింటైన్ చేయడంలో డిఫికల్టీ స్టార్ట్ అయ్యాయి. స్లోగా ఒక టైంలో అన్స్టాపబుల్గా ఉన్న ఎంపైర్ ఫ్రాగ్మెంట్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. అండ్ డెక్కన్లో న్యూ రీజనల్ పవర్స్ ఇక్ష్వాకుస్, చూటు డైనెస్టీలు రైజ్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. శాతవాహన ఎరా క్లోజ్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. కానీ వాళ్ళు వదిలిపోయిన లెగసీ పర్మనెంట్గా రిమైన్ అయ్యింది. మరి శాతవాహనాస్ లెగసీ ఏంటి? మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అనుకునేది ఏంటంటే ఏన్షియంట్ హిస్టరీ అంటే ప్రజెంట్తో కనెక్షన్ లేదని. కానీ ఎప్పుడు ఒక కనెక్షన్ ఉంటుంది. శాతవాహనాస్ ట్రేడ్ రూట్స్ ఎస్టాబ్లిష్ చేసిన రీజియన్స్ గోదావరి బేసిన్, కొంకన్ కోస్ట్, డెక్కన్ ప్లాట్యూ ఇప్పటికీ కూడా ఇండియాస్ సిగ్నిఫికెంట్ ఎకనామిక్ జోన్స్. వాళ్ళు ప్రకృతి లాంగ్వేజ్కి రాయల్ స్టేటస్ ఇచ్చారు. ఆ తర్వాత అదే రీజనల్ లాంగ్వేజ్ ఎవల్యూషన్కి ఫౌండేషన్ అయ్యింది. ఇంక్లూడింగ్ తెలుగు, మరాఠీ, కన్నడ ఆరిజిన్స్లో కూడా ప్రకృతి ఇన్ఫ్లుయెన్స్ క్లియర్గా కనిపిస్తుంది. వాళ్ళు బుద్ధిస్ట్ మోన్యుమెంట్స్ కూడా సపోర్ట్ ఇచ్చారు. అవే ఇప్పుడు అమరావతి స్తూప, నాగార్జున కొండ. ఇప్పుడు ఇవి యునెస్కో రికగ్నైజ్డ్ హెరిటేజ్ సైట్స్. మీనింగ్ ఏంటంటే మీరు ఇప్పుడు ఉంటున్న ల్యాండ్, మీ చుట్టూ ఉన్న టెంపుల్స్, మీరు మాట్లాడే లాంగ్వేజ్ అన్నీ శాతవాహన ఎరాతో కనెక్ట్ అయి ఉన్నాయి. ఇది జస్ట్ ఏన్షియంట్ హిస్టరీ కాదు, ఇది మన డైరెక్ట్ హెరిటేజ్. మౌర్యులు భారతదేశాన్ని పొలిటికల్లీ యూనైట్ చేశారు. గుప్తాస్ ఆర్ట్స్ అండ్ సైన్స్ని ఫ్లోరిష్ చేశారు. కానీ శాతవాహనాస్ ఇండియాకి గ్లోబల్ ఎకనామీలో ప్లేస్ ఇచ్చారు. ఒక ఇన్లాండ్ డెక్కన్ ఎంపైర్ పోర్ట్స్ని బిల్డ్ చేసింది, రోమన్ ఎంపైర్తో ట్రేడ్ చేసింది, ఫారెన్ పవర్స్ని డిఫీట్ చేసింది, అండ్ సెంచరీస్ వరకు డెక్కన్ ఏన్షియంట్ ఇండియాస్ ఎకనామిక్ హార్ట్ బీట్గా మెయింటైన్ చేసింది. వాళ్ళ గురించి స్కూల్ బుక్స్లో లేదు, పాపులర్ సోర్స్లో కూడా చెప్పరు. కానీ హిస్టరీ ఎప్పుడూ లెక్కలో తప్పుగా రాయదు. శాతవాహనాస్ ఉండేవారు, వాళ్ళు ఒక సిగ్నిఫికెంట్ చేంజెస్ కూడా తీసుకొచ్చారు. అండ్ మనం వాళ్ళ చరిత్రని గుర్తుంచుకోవాలి. శాతవాహనాస్కి మన లాంగ్వేజెస్కి ఉన్న కనెక్షన్ గురించి ఫస్ట్ ఎప్పుడు విన్నారో కామెంట్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్లో మనం రోమ్ ఇండియా ట్రేడ్ని కంప్లీట్గా డీప్ డైవ్ చేద్దాం. షిప్స్ ఎలా నావిగేట్ చేశాయి, ట్రావెలింగ్కి మాన్సూన్ విండ్స్ ఎలా యూజ్ చేసుకున్నారు, అండ్ ఎగ్జాక్ట్లీ ఎవరు ఫస్ట్గా అరేబియన్ సీ క్రాస్ చేస్తే రోమ్ రీచ్ అవ్వచ్చని ఫిగర్ అవుట్ చేశారు. ఈ స్టోరీ అయితే అన్ఎక్స్పెక్టెడ్. సో ఆ వీడియోని మిస్ అవ్వకుండా ఉండడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. దిస్ ఈజ్ ఫ్యాక్ట్ అండ్ ఫ్రంట్ పేజ్, వేర్ ఫర్గాటన్ హిస్టరీ బ్రీత్స్ అగైన్.